So determine the current Ix in the following circuit అని ఒక సర్క్యూట్ ఇచ్చాడు. సో ఇక్కడ ఈ సర్క్యూట్లో ఇఫ్ యూ అబ్జర్వ్ ది సర్క్యూట్ దెర్ ఆర్ 3 రెసిస్టర్స్, 2 ohm resistor, 2 ohm resistor and 2 ohm resistor. And here there is one independent current source 8 amperes and here one independent voltage source 16 volt. And current in this 2 ohms is Ix. And we are asked to find what is the current in this 2 ohm resistor Ix by using a superposition theorem. So here we are solving this problem by using superposition theorem. So first step is taking 8 ampere source alone and deactivating 16 volt source short circuit. సో ఇక్కడ ఫస్ట్ టైం ఏం తీసుకోవాలంటే సూపర్పోజిషన్ థియరంలో ఒక్కొక్క సోర్స్ ఒక్కొక్కసారి తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ 2 సోర్సెస్ ఉన్నాయి, 2 ఇండిపెండెంట్ సోర్సెస్, 8 ఆంపియర్ కరెంట్ సోర్స్, 16 వోల్ట్ వోల్టేజ్ సోర్స్. సో ఫస్ట్ టైం ఐఎమ్ టేకింగ్ 8 ఆంపియర్ సోర్స్. సో 8 ఆంపియర్ సోర్స్ తీసుకుంటున్నప్పుడు సో వీ హ్యావ్ టు డీయాక్టివేట్ దిస్ 16 వోల్ట్ సోర్స్. సో వోల్టేజ్ సోర్స్ని ఎలా డీయాక్టివేట్ చేయొచ్చు అంటే వీ హ్యావ్ టు మేక్ దిస్ వాల్యూ 0. సో 16 వోల్ట్ 0 అవుతుందన్నమాట. సో వోల్టేజ్ 0 అంటే షార్ట్ సర్క్యూట్. సో ఆ విధంగా వోల్టేజ్ సోర్స్ను డీయాక్టివేషన్ మీన్స్ మేకింగ్ దట్ షార్ట్ సర్క్యూట్. సో ఆ కండిషన్ అప్లై చేస్తే ఇక్కడ 8 ఆంపియర్స్, 2 ohms, 2 ohms, 2 ohms and voltage is 0 means short circuit. So circuit become like this. Here now let current in 2 ohms is Ix1. సో 8 ఆంపియర్ సోర్స్ వల్ల ఎంత కరెంట్ ఈ 2 ohmsలో ఉంది అనేది Ix1 అని తీసుకుంటున్నాం అనమాట. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ దిస్ Ix1. సో Ix1 ఈక్వల్ టు, సో 8 ఆంపియర్స్ అనే కరెంటు ఇక్కడ వరకు వస్తుంది. సో ఇక్కడికి వచ్చి ఇలా డివైడ్ అవుతుంది 8 ఆంపియర్స్ కరెంట్. అంటే వీ కెన్ యూజ్ కరెంట్ డివిజన్ ప్రిన్సిపల్. సో Ix1 ఈక్వల్ టు న్యూమరేటర్ ఈజ్ దిస్ రెసిస్టర్ 2 ohms by denominator is sum of these 2 resistors 2 ohms plus 2 ohms into, so what is the current entering into this combination is 8 amperes. So these two are in parallel. So this parallel circuit, into this parallel elements 8 amperes current is entering. So that is divided among these 2 ohms and 2 ohms. సో హియర్ అది సాల్వ్ చేసి అంటే ఇక్కడ కరెంట్ డివిజన్ ప్రిన్సిపల్ యూజ్ చేసి Ix1 అనేది కనుక్కుంటున్నాము. సో Ix1 ఈక్వల్ టు, దీన్ని సాల్వ్ చేస్తే 4 ఆంపియర్స్ వస్తుంది. సో దిస్ ఈజ్ స్టెప్ 1. సో స్టెప్ 1లో టేకింగ్ 8 ఆంపియర్ సోర్స్ అలోన్ అండ్ డీయాక్టివేటింగ్ 16 వోల్ట్ సోర్స్ షార్ట్ సర్క్యూట్. ఈ 8 ఆంపియర్స్ తీసుకుంటున్నప్పుడు, 8 ఆంపియర్స్ మాత్రమే తీసుకుంటున్నప్పుడు ఈ 2 ohmsలో ఎంత కరెంట్ పోతుంది, వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ దిస్ 8 ఆంపియర్ సోర్స్ టు దిస్ 2 ohms ఇన్ కరెంట్. సో ఎంత కరెంట్ను ఈ 8 ఆంపియర్స్ ఈ 2 ohmsకు కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంది. ఎంత కాంట్రిబ్యూట్ చేస్తూ ఉందంటే 4 ఆంపియర్స్ కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంది. సో సిమిలర్లీ దిస్ టైమ్ ఇన్ సెకండ్ స్టెప్ టేకింగ్ 16 వోల్ట్ సోర్స్ అలోన్ అండ్ డీయాక్టివేటింగ్ 8 ఆంపియర్స్ సోర్స్, సో విచ్ ఈస్ సెట్ టు బి ఓపెన్ సర్క్యూట్. సో ఇప్పుడు సెకండ్ స్టెప్లో ఏం చేయాలంటే ఈ 16 వోల్ట్ సోర్స్ మాత్రమే తీసుకోవాలి, ఈ 8 ఆంపియర్ సోర్స్ను డీయాక్టివేట్ చేయాలి. డీయాక్టివేషన్ మీన్స్ మేకింగ్ దట్ వాల్యూ 0. కరెంట్ 0 అన్నప్పుడు ఏమవుతుంది, ఓపెన్ సర్క్యూట్ అవుతుంది అన్నమాట. ఓపెన్ సర్క్యూట్, ఈ సర్క్యూట్ ఓపెన్ అయినప్పుడు దీంట్లో కూడా కరెంట్ ఉండదు. సో ఇఫ్ యూ అప్లై దట్ కండిషన్, దట్ ఈస్ టేకింగ్ 16 వోల్ట్ సోర్స్ అలోన్ and deactivating 8 ampere source which is open circuit become like this. 16 volt source, 2 ohms, 2 ohms. So current ila vastundi. So let now current in that 2 ohm resistor is Ix2 anukunte Ix2 ne loop current kuda avutundi anamata. So by applying KVL, so ee current ila vasta undi kabatti plus minus. So by applying KVL we can find Ix2. KVL అప్లై చేస్తే ఏమొస్తుంది, -16 ప్లస్ 2 ఇంటూ Ix2 ప్లస్ 2 ఇంటూ Ix2 ఈక్వల్ టు 0 అవుతుంది అనమాట. KVL ఇన్ ది లూప్ -16 ప్లస్ 2 Ix2 ప్లస్ 2 Ix2 ఈక్వల్ టు 0. ఆ విధంగా Ix2 ఈక్వల్ టు 4 ఆంపియర్స్.
కాబట్టి ఈ 16 వోల్ట్ సోర్స్ అలోన్, సో టేకింగ్ 16 వోల్ట్ సోర్స్ అలోన్ అండ్ డీయాక్టివేటింగ్ 8 ఆంపియర్ సోర్స్ విచ్ ఈజ్ ఓపెన్ సర్క్యూట్ చేసినప్పుడు కరెంట్ ఇన్ దిస్ 2 ohm రెసిస్టర్ ఈజ్ 4 ఆంపియర్స్. అంటే ఈ 16 వోల్ట్ సోర్స్ కూడా 4 ఆంపియర్స్ కరెంటు ఈ 2 ohmsకు కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంది. ఇప్పుడు ఈ రెండు సోర్సెస్ ఒకేసారి యాక్ట్ చేసినప్పుడు ఈ సర్క్యూట్లో అప్పుడు వాట్ ఈస్ ద కరెంట్ ఇన్ దిస్ 2 ohms అంటే సో సమ్ ఆఫ్ ది రెస్పాన్సెస్ ఈ 8 ఆంపియర్స్ ఎంత కరెంట్ కాంట్రిబ్యూట్ చేస్తుంది ప్లస్ ఈ 16 వోల్ట్ సోర్స్ ఎంత కరెంట్ను కాంట్రిబ్యూట్ చేస్తుంది, అన్ని రెస్పాన్సెస్ యాడ్ చేస్తే ఈ ఎన్ని ఎక్సైటేషన్స్ ఉన్నాయో ఎన్ని ఇండిపెండెంట్ సోర్సెస్ ఉన్నాయో అన్నీ ఒకేసారి యాక్ట్ చేసినప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు దట్ కరెంట్ అవుతుంది. సో నౌ థర్డ్ పాయింట్, sum of individual responses Ix equal to Ix1 plus Ix2. So Ix equal to Ix1 is 4 and Ix2 is 4. 4 plus 4. Ix equal to 8 amperes. So current in 2 ohm resistor is Ix which is equal to 8 amperes. సో ఆ విధంగా ఈ సింపుల్ సర్క్యూట్లో ఈ 2 ohmsలో ఎంత కరెంట్ పోతా ఉంది బై యూజింగ్ సూపర్ పొజిషన్ థియరం we are able to find, so that is 8 amperes.